अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాంఖ్య దర్శనంలో 5వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న ముక్తి విషయం గురించి, ముక్తి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ముక్తి అంటే ఏమిటి అనే విషయాన్ని ప్రసంగాన్ని ప్రకారం చెప్పుకుంటూ వస్తున్నాము. ఆ విషయాన్ని చెప్పుకున్న తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి ముందు ప్రకరణం అనేది ఈ ప్రకృతి పురుషుడు జీవాత్మ యొక్క వివేక ఖ్యాతి కలిగినప్పుడే మనకు ముక్తి యొక్క స్వరూపం మనకు అర్థమవుతుంది. సో ముఖ్యంగా షడ్దర్శనాలు కావచ్చు, 16 పదార్థాలతో కావచ్చు, 6 పదార్థాలతో కావచ్చు, యవనియమాలతో కావచ్చు, మనకి ఏ రకంగా అయినా కూడా అధ్యయనం ద్వారా, స్వాధ్యాయం ద్వారా చదువుకున్నప్పటికీ కూడా అక్కడ ముఖ్య అంశం అనేది, అవి కూడా ఒక పక్షం, ముఖ్య అంశం అనేది జీవాత్మ ప్రకృతి యొక్క వివేక ఖ్యాతి అనేది అనివార్యంగా కలగాలి. అనివార్యంగా అవి ఎప్పుడైతే మనకు యథార్థంగా అనుభూతిని ఇస్తాయి, యథార్థంగా తెలుసుకోగలుగుతామో అప్పుడే మనకు ముక్తి యొక్క స్వరూపం తెలుస్తుందని చెప్పుకున్నాము. కానీ ఈ ముక్తిని తెలుసుకోవాలంటే ప్రకృతి పురుష ఖ్యాతి కావాలంటున్నాం కదా. ఈ ప్రకృతి పురుషు యొక్క ఖ్యాతి అనేది మనకు ప్రత్యక్షంగా స్థూలంగా కనిపించడం లేదు. దానికి ఓ రంగు, రూపు, ఆకారం అంటూ లేదు కదా. మరి వాటిని ఎలా దర్శించుకోవాలి, ఎలా ప్రత్యక్షం అవుతుంది అనే ప్రస్తావన కూడా మనకు మొదలు పెట్టుకోబోతున్నాం. అస్తు. తో ఇంతవరకు చెప్పిన విషయంలో ఎవరికైనా సందేహం చెప్పండి. నిన్న మనము 88 సూత్రాల వరకు చూసాం. మనం ఇంకెవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఓకే అండి. ప్రకృత మనసరామ చూడండి, స్లైడ్ చూసుకోండి. ఇక్కడ నిన్న చెప్పిన ప్రకరణంలో ఇంకా సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా ముక్తి యొక్క విషయంలో వాటి యొక్క స్వరూప విధానం ఏంటి అనేది మనం చెప్పుకోబోతున్నాము. చూడండి, నిన్న ఏం చెప్పుకున్నామంటే, భవతు సాంఖ్య మతే ప్రకృతి పురుష సాక్షాత్కారో మోక్ష హేతు. అంటే ప్రకృతి పురుష యొక్క మోక్షం కారణం ఏంటంటే ప్రకృతి పురుషుడు యొక్క సాక్షాత్కారం మోక్షానికి కారణం అని చెప్పుకున్నాం. ప్రకృతి పురుషుడు యొక్క అంటే జీవాత్మ యొక్క సాక్షాత్కారము అంటే యథార్థంగా తెలుసుకోవడమే సమాధి ద్వారా, అదే మోక్షానికి ముఖ్య కారణంగా చెప్పుకున్నామట. ఆ విషయాన్ని సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా పూర్వపక్షి కూడా స్వీకరిస్తున్నామట. అందుకే ఇక్కడ భవతు సాంఖ్య మతే ప్రకృతి పురుష సాక్షాత్కారో మోక్ష హేతు, మోక్షానికి కారణం అని చెప్పామండి. పరంతు తన్మాత్రాణం ప్రకృతి పురుషో నా రూపవంతో. ఈ ప్రకృతి అనేది మూల ప్రకృతి, జడ ప్రకృతి అనేది, అలాగే పురుష జీవాత్మ నా రూపవంతో, రంగు, రూపం, ఆకారం అంటూ ఏం లేదు. పునః తయో కథం ప్రత్యక్షత్వం.
వాటికి ప్రత్యక్షంగా ఎలా మనం చూడగలుగుతాం, ప్రత్యక్షంగా ఎలా దర్శించుకోగలుగుతాము, ఇది ఆకాంక్షయం అత్ర ఉచ్యతే. ఇలాంటి ఆకాంక్షంగా పూర్వపక్షి ప్రస్తావించినప్పుడు దానికి సమాధానం సిద్ధాంతం చెప్తున్నాడు. ఓకే, సో సాంఖ్యమతే ప్రకృతి పురుష యొక్క సాక్షాత్కారం చూడమే మోక్షానికి ముఖ్య కారణం చెప్పావు, అది బాగానే ఉంది. కానీ ఈ ప్రకృతి పురుషుని యొక్క రంగు రూపం అంటూ ఏం లేదు, రూపవంతమైన కాదు కదా, వాటికి ప్రత్యక్షం ఎలా అవుతుంది అంటే దానికి సమాధానం చూడండి. 89వ సూత్రంలో నా రూప నిబంధనాత్ ప్రత్యక్షత్వ నియమ, నా రూప నిబంధనాత్ ప్రత్యక్షత్వ నియమ. రూపం లేనంత మాత్రాన ఆ వస్తువు అస్తిత్వం లేదని చెప్పి అలా ఏం లేదు, దాంట్లో ప్రత్యక్షత్వ నియమ, అట్లా ప్రత్యక్షంగా ఉంటుంది, అది నియమంగా చెప్పబడుతుంది లేదా చెప్పబడుతుంది, అలాంటి సందేహం ఇక్కడ ఏం ఉండదు. అంటే కొన్ని వస్తువులు సూక్ష్మంగా ఉంటాయి, కనిపించవు, కానీ దానికి అంత మాత్రాన దాని యొక్క అస్తిత్వం లేదని కాదు. దాని యొక్క రూపం అనుభవం గమ్యం, స్థూల ఇంద్రియాలకు గోచరం కాదు, స్థూల ఇంద్రియాలు చూడలేము, కానీ సూక్ష్మ ఇంద్రియాలతో అనుభవం ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. కాబట్టి ఈ రకంగా సిద్ధాంతి ప్రస్తావన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, నా రూప నిబంధన ప్రత్యక్షత్వ నియమ, రూప నిబంధన చేత అది ప్రత్యక్షం అవుతుంది, అలాంటి నియమం అంటే ఏది లేదు. రూపం ఉంటేనే అది ప్రత్యక్షం అవుతుంది, లేకపోతే అది ప్రత్యక్షం కాదు, ఆ వస్తువు దర్శించుకోలేము అనే నియమం లేదు అని సిద్ధాంతి ఇక్కడ సూత్ర రూపంలో చెప్పారు. దాని భాష్యం చూడండి స్లైడ్ మీద. రూప నిబంధనాత్ ప్రత్యక్షత్వ నియమ నా అంటే రూప నిమిత్తాత్ అంటే రూప నిమిత్తంగా, రూప కారణంగా, ప్రత్యక్షత్వస్య అంటే ప్రత్యక్షత్వానికి, ప్రత్యక్షత్వస్య నియమో నాస్తి. రూపం ఉంటేనే ప్రత్యక్షం అవుతుంది, లేదని చెప్పి నియమం అంటూ అట్లా నియమం అంటూ ఏం లేదు. నియమో నాస్తి. యద్ రూపవదేవ వస్తు ప్రత్యక్షమవుతుంది. అంటే ఏది రూపవద వస్తు, రూపవాన్ వస్తు, రూపగుణంతో యుక్తమైన వస్తువు అయితే ఉందో అది ప్రత్యక్షం అవుతుంది. యద్ రూపవదేవ వస్తు ప్రత్యక్షం భవతి, రూపరహితం నా ఇది ప్రతిబంధో నాస్తి. రూపయుక్తమైన వస్తువు ప్రత్యక్షం అవుతుంది, రూపరహితమైన వస్తువు పదార్థం అయితే ఉందో అది ప్రత్యక్షం కాదు. అందుకే నా ఇది ప్రతిబంధో నాస్తి, కాదని చెప్పి ప్రతిబంధత అంటూ ఏమి లేదు. ప్రతిబంధో నాస్తి సాంఖ్య ప్రత్యక్షే, సాంఖ్య సిద్ధాంతానుసారంగా, సాంఖ్య ప్రత్యక్షానుసారంగా రూపరహితమైనది లేదు అని నియమం అంటూ ఏది లేదు, అటువంటి ప్రతిబంధం అంటూ ఏది లేదు అని చెప్పి సాంఖ్య సిద్ధాంతి ప్రకారంగా ఇక్కడ విచారించబడుతుంది. కాబట్టి భవతు రూపవదభి ప్రత్యక్షం, రూపవాన్ వస్తువు ప్రత్యక్షం అవుతుంది, రూపరహితమైన వస్తువులు ప్రత్యక్షం అవుతుంది. రూపవంతమైన వస్తువులు ఎట్లా ప్రత్యక్షం చూస్తున్నాం, కానీ రూపరహితమైన వస్తువులు సూక్ష్మంగా ఉంటాయి, అవి కూడా ప్రత్యక్షం అవుతాయి. ఎన్నో మనం ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న భౌతిక టెక్నాలజీ ప్రకారంగా సూక్ష్మ వస్తువులను కూడా మనం మైక్రోస్కోప్ యంత్రాల ద్వారా, ఇంకా కొన్ని పరికరాల ద్వారా మనం లోపలిన బాడీ, లోపలిన సూక్ష్మమైన పరికరాలను కూడా, వస్తు పదార్థాలను కూడా, ద్రవ్యాలను కూడా మనం చూడగలుగుతున్నాం అన్నమాట. కాబట్టి ప్రత్యక్షంగా ఏదైతే మనం దర్శించుకోవాలో అది ప్రత్యక్షంగా చేసుకోవచ్చు, కానీ రూపరహితమైనవి కూడా ప్రత్యక్షం అవుతాయి అని చెప్పి సిద్ధాంతికి ప్రస్తావిస్తున్నాడు. భవతు రూపవదపి ప్రత్యక్షం కింటు రూపరహితమపి ప్రత్యక్షం అవుతుంది, రూపరహితమైన ప్రత్యక్షం అవుతుంది. తస్య సాంఖ్య ప్రత్యక్ష లక్షణాంతర్గతత్వ, ఎందుకంటే సాంఖ్య లక్షణ సిద్ధాంతం ప్రకారంగా వాటి అంతర్గతంలో ఇది తీసుకోబడుతుంది కాబట్టి, సాంఖ్య ప్రత్యక్ష లక్షణ, ఇది ప్రత్యక్ష లక్షణానికి అంతర్గతంలో తీసుకోబడుతుంది కాబట్టి ఇది స్వీకరించబడుతుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించామట. సో కాబట్టి ప్రత్యక్షంగా రూపవాన వస్తువు ప్రత్యక్షం చేసుకోవచ్చు, కానీ ప్రత్యక్షంగా లేనిది కూడా, అంటే సూక్ష్మంగా ఉన్న దాన్ని కూడా మనం అనుమానం ద్వారా మనకు అది యథార్థంగా బోధింపబడుతూ అది తెలుసుకోవచ్చు అని ఈ రకంగా సిద్ధాంతి ప్రస్తావిస్తున్నాయి ఇక్కడ. చూడండి మళ్ళీ కింద, సాంఖ్య ప్రత్యక్షే నహి ఇంద్రియార్థ సంబంధ జనితం జ్ఞానమే ప్రత్యక్షం. సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా సాంఖ్యాచర్యం అంటే ఇంద్రియాల ద్వారా వస్తువుని ఏదో, అంటే ఇంద్రియముల ద్వారా ఏ వస్తువుని చూస్తున్నామో, అంటే ఇంద్రియ సన్నికర్షం జరిగిందో, అంటే ఇంద్రియాలు ఏ వస్తువును చూస్తున్నాయో, వస్తువు ద్వారా ఇంద్రియాలు ఏవైతే ప్రత్యక్షం చేసుకున్నాయో అది మాత్రం ప్రత్యక్షం కాదు సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా. సాంఖ్య సిద్ధాంతం కేవలం మేము చెప్పిన సిద్ధాంతం, సిద్ధాంతం అని మిగిలినవన్నీ కూడా సిద్ధాంతం కావని చెప్పడం లేదు, అది ఒక సిద్ధాంతమే. కానీ సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా సాంఖ్య పక్షే నహి ఇంద్రియాలకు సంబంధ జనితం, అంటే ఇంద్రియాల ద్వారా అర్థాన్ని చూసినప్పుడు అయితే జ్ఞానం ఉత్పన్నమవుతుందో అది మాత్రమే ప్రత్యక్షం, ఆ జ్ఞానం మాత్రం ప్రత్యక్షము అని సిద్ధాంతం అంటే ఏం లేదు, అది చెప్తున్నాయి ఇక్కడ. సాంఖ్య ప్రత్యక్షే నహి ఇంద్రియాలకు సంబంధ జనితం జ్ఞానమే ప్రత్యక్షం కింటు యత్ సంబంధ సిద్ధం
తదాకారోల్లేకి విజ్ఞానం తత్ ప్రత్యక్షం. ఇంతకుముందుకు చెప్పు సాంఖ్య సిద్ధాంత ప్రకారంగా 1వ అధ్యాయం 89 సూత్రం చెప్తున్నాడు. కేవలం సంబంధ సిద్ధం అంటే దేని కారణంగా అయితే సంబంధం ఏర్పడిందో అలాంటి సంబంధంలో కూడా ఉన్న కూడా అదే. ఇప్పుడు ఎప్పుడైతే ఒకసారి సంబంధం చూసాం ఆ సంబంధం ఇప్పుడు మనకు ప్రత్యక్షం కనిపించలేదు. ఇప్పుడు ఆ సంబంధం లేకపోయినప్పుడు కూడా ఆ సంబంధం ఉన్నట్టుగానే ప్రత్యక్షంగా యథార్థంగా అర్థం చేసుకోగలుగుతాము. కాబట్టి యత్ సంబంధ సిద్ధం తదాకారోల్లేకి విజ్ఞానం తత్ ప్రత్యక్షం. ప్రత్యక్షంగా పరిభాషణ ఇంద్రియం ద్వారా ఆ అర్థాన్ని పదార్థం చూసినప్పుడే ప్రత్యక్షం అవుతుంది అంటే అదొకటే సాంఖ్య సిద్ధాంతంగా ప్రకారం ప్రత్యక్షం కాదు. కానీ యత్ ఏదో సంబద్ధయుక్తంగా ఉందో అది ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం ఒకసారి సంబద్ధత చూసాం ఆ సంబంధం ప్రకారంగా మళ్ళీ ఆ సంబంధం కనిపించకపోయినప్పుడు కూడా ఆటోమేటిక్ గా ఆ సంబంధం యొక్క అర్థమే మనకు భావార్థం జనిస్తుంది. కాబట్టి అదే విషయం ఇక్కడ సంబంధ సిద్ధం తదాకారుల్లేకి విజ్ఞాన ప్రత్యక్షం. ఇది కూడా ప్రత్యక్షమే. ఏదైతే సంబంధం ఏర్పడితే అయిపోయి అది ప్రత్యక్షంగా తీసుకుంటాము అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. సో అలాగే ఇది విషయంలో ఇంకోటి అత్ర కేవలం ఇంద్రియ సంబంధ సిద్ధమేవ నా. ఇక్కడ కేవలం ఇంద్రియాల ద్వారా ఏ వస్తువుని ఏ పదార్థం చూస్తామో అదే ప్రత్యక్షం ఒకటే ప్రత్యక్షం కాదు. సిద్ధమేవ నా కింటు యత్ సంబంధ సిద్ధం ఏ సంబంధం అంటే ఏ దానికి సంబంధం ఏర్పడిందో యత్ సంబంధ సిద్ధం ఉక్తం. ఏది సంబంధ సిద్ధాన్ని చెప్పబడిందో యత్ సంబంధ సిద్ధం ఉక్తం ఏదో అది చెప్పుకున్నామో తద్ ప్రత్యక్షం. యత్ సంబంధ సిద్ధం ఉక్తం తద్ ప్రత్యక్షం. తచ్చ ఇంద్రియేర్ మనసా స్వ ఆత్మనా చ సంబంధ సిద్ధమపి భవతి. కేవలము ఇంద్రియముల ద్వారా చూసిన ప్రత్యక్షం కాకుండా ఎక్కడైతే సంబంధం ఏర్పడిందో ఎక్కడ ఆ సంబంధం ప్రస్తుతానికి వర్తమానంగా లేకపోయినప్పుడు కూడా ఆ సంబంధం యథార్థంగా చాలాసార్లు చూసాం, దాన్ని పరీక్షించాం. ఎక్కడ సంబంధం ఉంటే ఆ సంబంధం కూడా ప్రత్యక్షమే అని చెప్పి సిద్ధాంతి కూడా ప్రస్తావించాడు. కాబట్టి అది ఎలా అంటే తచ్చ ఇంద్రియముల ద్వారా కావచ్చు, మనస స్వాత్మనాచ 3 చెప్పావు ఇక్కడ. తచ్చ ఇంద్రియముల ద్వారా మనసు ద్వారా ఆత్మనాచ ఇంకా ఆత్మ ద్వారా సంబంధ సిద్ధమపి భవతి. అది కూడా సంబంధం కూడా తీసుకోవాలి, అది కూడా ప్రత్యక్షమే. సంబంధ సిద్ధమపి భవతి తథా కృత్వా ఏవ. అలా చేసే యోగులకు కూడా అంటే యోగ సాధకులు కూడా యోగినాం అబాహ్య ప్రత్యక్షత్వాత్ నా దోష. అందుకే యోగులకు కూడా ఇంకా అబాహ్య ప్రత్యక్షత ఉందంటే డైరెక్ట్ గా ప్రత్యక్షం లేకపోయినా అబాహ్య అంటే సూక్ష్మ ప్రత్యక్షీభవనం, స్థూలంగా కాకుండా సమాజ ద్వారా వాళ్ళు అబాహ్య ప్రత్యక్షం చేసుకోగలుగుతారు అన్నమాట. కాబట్టి యోగినాం అబాహ్య ప్రత్యక్షత్వాత్ నా దోష. కాబట్టి ఇటువంటి దోషం అంటే ఇక్కడ ఏమి లేదు. కాబట్టి ప్రత్యక్షత్వ రూపరంగు లేనంత మాత్రం ఆ వస్తువు లేదని కాదు. అది అవన్నీ కూడా యోగులకు యోగ సాధకులకు అబాహ్య ప్రత్యక్షత్వం అంటే మనసు ద్వారా బుద్ధి ద్వారా వాళ్ళు అంతర్గమ్యంగా చక్షు ఇంద్రియములతో సూక్ష్మ ఇంద్రియములతోటి వారు వాటిని గుర్తిస్తారు, అనుభూతిని పొందుతారు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి ఎటువంటి దోషం లేదు. కాబట్టి ఇంద్రియముల ద్వారా మనసు ద్వారా స్వ ఆత్మ చేత ఏది సంబంధ సిద్ధం ఏర్పడిందో తథాకృతి అలా చేసే యోగినం అబాహ్య ప్రత్యక్షత్వా నా దోష. కాబట్టి యోగులకు అబాహ్య ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో వారికి సాక్షాత్కారం అవుతుంది, అంటే ప్రకృతి పురుషుడు యొక్క సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి దీంట్లో నియమం అంటూ ప్రతిబంధం అంటూ ఏం లేదు. కాబట్టి ఈ ప్రకృతి పురుషుడికి కూడా జీవాత్మకు కూడా సాక్షాత్కారం చేసుకోవచ్చు అనుభవం ద్వారా అంతఃచక్షు ఇంద్రియముల ద్వారా అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి యోగినం అబాహ్య ప్రత్యక్షత్వా, యోగుల అబాహ్య ప్రత్యక్షం అంటే ఆంతరిక ప్రత్యక్షం ఉండటం వలన దోషం కాదు. ఇది సూత్రాభ్యాం. ఇంకోటి నా దోష. ఇంకా ఇదే విషయంలో లీన వస్తు లబ్ధాతిశయ సంబంధాద్వా అదోష. ఇంకా ఒక వస్తు లీనమైపోయా లీన వస్తు సంబంధాత్ ఏది సంబంధం ఏర్పడిందో అక్కడ కూడా సంబంధాద్వా అదోష. ఇక్కడ కూడా ఈ సూత్రం ప్రకారంగా పైన చెప్పిన విధంగానే ఇక్కడ దోషయుక్తమేం కాదు. కాబట్టి ఇది సూత్రాభ్యాం తత్ ప్రత్యక్షస్య ఇటువంటి కాబట్టి ఈ సూత్రానికి ఇది సూత్రాభ్యాం తత్ ప్రత్యక్షస్య అంటే విస్తృత స్వరూపం దర్శితం, విస్తృతం యొక్క స్వరూపము చూపించబడింది. తత్ ప్రత్యక్షస్య విస్తృత స్వరూపం దర్శితం, అది దర్శించబడింది, చూపించబడింది. తేన ఈశ్వర ప్రత్యక్షత్వం, దాని ద్వారా ఈశ్వర ప్రత్యక్షత్వం సూక్ష్మ వస్తు ప్రత్యక్షత్వం అపి భవతి. దాని ద్వారా ఈశ్వర ప్రత్యక్షత్వం సూక్ష్మ వస్తు ప్రత్యక్షత్వం అపి భవతి. కాబట్టి ఈ రకంగా ప్రయత్నం చేసినప్పుడు సూక్ష్మంగా మనం
అంత ముఖ్యంగా చక్షుంద్రియముల ద్వారా కాకుండా సూక్ష్మేంద్రియముల ద్వారా మనం ప్రయత్నం చేసినప్పుడు లేని వస్తు లబ్ధాతిశయ సంబంధాద్వా ఈ సంబంధం చేత కూడా మనకు ఇది సూత్రాలు 2 సూత్రాల ద్వారా ప్రత్యక్షం ఏదైతే ఉందో విస్తృత స్వరూపం దర్శిస్తాం, అది విస్తృతంగా దాని యొక్క స్వరూపం చూపించబడింది. తేన ఈశ్వర ప్రత్యక్షత్వం, దాని ద్వారా ఈశ్వర ప్రత్యక్షం కూడా యథార్థం అవుతుంది. ఎందుకంటే సూక్ష్మ వస్తు ప్రత్యక్షత్వం భవతి, ఈశ్వరుడు అత్యంత సూక్ష్మమైనటువంటి వాడు కాబట్టి ఆ ప్రత్యక్షం కూడా మనకు లభిస్తుంది. అలా ప్రత్యక్షం యథార్థం తెలుసుకోగలుగుతాము. కాబట్టి ఆ సూక్ష్మ వస్తు ప్రత్యక్షత్వం భవతి అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. కాబట్టి తత్ ప్రత్యక్షాత్, అలా ప్రత్యక్షం కావడం వలన కలు మోక్ష లాభోయుక్త, అప్పుడు ఇలాంటి ప్రత్యక్షం ఎప్పుడవుతుందో అప్పుడు మోక్ష లాభం, మోక్షం యొక్క అధికారిగా తయారవుతాడు. అంటే అప్పటికి చాలా విషయాలు తెలిసే ఉంటాయట. కాబట్టి మోక్ష లాభోయుక్త, అప్పుడు ఇలాంటి ప్రత్యక్షం ఎప్పుడు మోక్ష లాభం కూడా కలుగుతుంది. ఏవమేవ అణూనాం తన్మాత్రానాం కార్యత్వ ప్రత్యక్షమపి భవతి. ఈ రకంగా అనుస్వరూపమైనటువంటి సూక్ష్మ విషయాలు ఏవైతే ఉన్నాయో, సూక్ష్మ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఏవమేవ అణునాం అంటే తనుమాత్రానం శబ్ద స్పర్శ రూప రసగంధాలు కార్యత్వ ప్రత్యక్షమపి భవతి, వాటికి కార్యరూపంలో పరిణతి చెందుతాయి కాబట్టి వారికి ప్రత్యక్షత్వం కనిపిస్తుంది. కాబట్టి ఈ రకంగా వీళ్ళు కూడా సూక్ష్మాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యక్షత్వం కనిపిస్తుంది. సూక్ష్మంగా ఉండటం వల్ల మనకు దృష్టి గోచరం కాకపోవచ్చు, కానీ అంతః చక్షుంద్రియముల ద్వారా అవి ప్రత్యక్షంగానే ఉన్నాయి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. ఈ విధంగా అణువులో కూడా అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు కూడా ఈ విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. అలా చెప్పిన తర్వాత ఇదే విషయంలో కార్యాణం స్థూల సూక్ష్మ భావేన ద్వివిధత్వాత్ తేషాం పరిమాణస్యాపి ద్వైవిధ్యం ఏవ తద్బోధాయ సాంఖ్యే పర్యాప్తం ఇచ్చితే. సాంఖ్యే పర్యాప్తం ఇది ఉచ్యతే. సాంఖ్య సిద్ధాంతం ప్రకారం ఇన్ని పర్యాప్తం. ఏది పర్యాప్తము? కార్యానం స్థూల సూక్ష్మ భావన, కార్య వస్తువు ద్వారా ఏదైతే స్థూల సూక్ష్మభూతాలు ఉత్పన్నమవుతాయో అవి 2 రకాలు. కార్య వస్తువు ద్వారా జడ ప్రకృతి ద్వారా ఏవైతే వస్తువులు ఉత్పన్నమవుతాయో అవి 2 రకాలంట. ఏంటివి? స్థూల సూక్ష్మ భావన ద్వివిధత్వాత్, ఇవి స్థూలమైనవి సూక్ష్మమైనవి అనేటివి 2 రకాలుగా ఉంటాం వలన స్థూల సూక్ష్మ భావన ద్వివిధత్వాత్ 2 రకాలుగా ఉండటం వలన తేషాం పరిమాణస్యాపి ద్వైవిధ్యం ఏవా. తేషాం పరిమాణస్యాపి, వాటి యొక్క పరిమాణం కూడా 2 రకాలుగా ఉంటుంది. ద్వైవిధ్యం ఏవా 2 రకాలుగా ఉంటుంది. తద్బోధాయ సాంఖ్య పర్యాప్తం ఇత్యుచ్యతే. కానీ సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా స్థూల భూతాలను సూక్ష్మభూతాలను ఏ కారణం చేత ఉత్పన్నమయ్యాయో అది 2 రకాలుగా విభజించుకున్నాము. కాబట్టి స్థూల సూక్ష్మ భావన ద్వివిధత్వాలు 2 రకాలుగా ఉండటం వలన పరిమాణస్యాపి ద్వైవిధ్యం, వాటి యొక్క పరిమాణం 2 రకాలుగా ఉండాలి. కాబట్టి తద్బోధాయ సాంఖ్య పర్యాప్తత్వం ఇచ్చదు. దాన్ని బోధించడం కోసం సాంఖ్య సిద్ధాంతంగా పర్యాప్తం అని చెప్పి చెప్పబడింది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే 90 సూత్రం చూడండి. నా పరిమాణ చాతుర్విద్యం ద్వాభ్యాం తద్యోగాత్. కాబట్టి 2 రకాలు లేవు, 4 రకాలు. నా పరిమాణ చాతుర్విద్యం 4 రకాల చాతుర్విద్యం లేదు, కానీ 2 రకాలతోనే అది యుక్తి సంగతం అవుతుంది, అది యోజించబడుతుంది. అది ఏంటి అనేది చూడండి. ఇప్పుడు నా పరిమాణ చాతుర్విద్యం ద్వాభ్యాం 2 ద్వారా వాటికి యోగం కలగడం వలన తద్యోగాత్ అంటే సూక్ష్మభావం స్థూలభావం 2 రకాలుగా వాటి యొక్క పరిణామం మార్పు చెందుతుంది అని చెప్తుంది కదా. అది నా పరిమాణం చాతుర్విద్యం 4 రకాలుగా ఉంటుంది, కానీ అది ద్వాభ్యాం తద్యోగ 2 రకాలుగానే 2 ప్రకారంగానే ఉంటుందని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అది ఏంటో చూడండి భాష్యంలో. సాంఖ్య మధ్య అంటే సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా సాంఖ్య ఆచార్యులు కార్యమాత్రస్య అంటే కార్యవస్తు కార్య పదార్థం ఏదైతే ఉందో కార్యమాత్రస్య పరిమాణ చాతుర్విద్యం అంటే ఏదైనా కానీ కార్యవస్తువు ఖచ్చితంగా 4 రకాలుగా ఉంటుందంట. కార్యమాత్రస్య పరిమాణం, వాటి యొక్క పరిమాణం చాతుర్విద్యం 4 రకాలుగా ఉంటుంది. వాటి యొక్క పరిమాణం ఎలా ఉంటుంది? 4 రకాలుగా ఉంటుంది. కార్యమాత్రస్య పరిమాణ చాతుర్విద్యం అణుమహత్ దీర్ఘత్వం అణుమహత్ హ్రస్వ దీర్ఘత్వం ఈ రకంగా ఉంటుంది. వాటి పరిమాణం ఉంటుంది 4 రకాలు చెప్పిన అణు రూపంలో, మహత్ రూపంలో, హ్రస్వ రూపంలో, దీర్ఘ రూపంలో. అణుమహత్ హ్రస్వ దీర్ఘత్వం నా స్వీక్రియతే, నా అంటే నా అపేక్షతే.
నా స్వీక్రియతే అంటే నా అపేక్షతే. ఎందుకు? ద్వాభ్యాం తద్యోగాత్, రెండింటి ద్వారానే వాటికి అంతర్గతం తీసుకోబడతాయి. స్థూల రూపంలో సూక్ష్మ రూపంలో అంతర్గతం చెప్పేయచ్చు. వీటిని అణు, మహత్తు, హ్రస్వ, దీర్ఘం అని చెప్పాల్సిన అవసరం లేదు. అణు అని, మహత్ అని, హ్రస్వం అని, దీర్ఘం అని చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి వీటి రెండింటికి యొక్క అంతర్గతం తీసుకోబడచ్చు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావిస్తున్నామట. చూడండి ఇక్కడ, అంటే సాంఖ్య సిద్ధాంతం ఏం చెప్తుందంటే కార్యమాత్ర వస్తువు ఏదైతే ఉందో వాటికి పరిమాణం 4 రకాలుగా ఉంటుంది. అవి ఏ రకంగా ఉంటుంది 4 రకాలు అంటే కింద పైన చూడు స్లైడ్ మీద అణు, మహద్, ఇక్కడ మహద్ అనేది దకారం పడింది, రాసుకోవాలి విషయం. అణు, మహద్, హ్రస్వ, దీర్ఘత్వం అనేది 4 రకాలుగా ఉంటుందని చెప్పి నా స్వీకరితే 4 రకాలు ఉంటుంది. నా స్వీకరితే అంటే నా అపేక్షతే, అపేక్ష ఉండదు, అది స్వీకరించడం లేదు. ఎందుకు? ద్వాభ్యాం తద్ యోగా, 4 రకాలుగా 2 రకాలుగా అంతర్గతం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యతోహి అణు మహద్భ్యాం పరిమాణాభ్యాం తద్యోగ తయోః సూక్ష్మ స్థూలయోః సామాన్య విశేషయోః, అంటే కార్యయోగే యుక్తత్వం సంభవః, కాబట్టి పర్యాప్తత్వం అస్తి. కాబట్టి ఏదైతే మహత్ అణు వస్తువులు ఏవైతే పరిమాణం ఉందో, మహత్ పరిమాణం, అణు పరిమాణం అంటున్నదా, ఆ రెండు కూడా తద్యోగ తయోః సూక్ష్మ స్థూలయోః అంతర్గతంలో చెప్పుకుంటా ఉంట, అంటే సామాన్య విశేష అంతర్గతం చెప్పుకుంటా ఉంట. తద్యోగ తయోః అంటే సూక్ష్మభూతయోః స్థూలభూతయోః, సూక్ష్మ స్థూలయోః అంటే దాన్ని సూక్ష్మ స్థూలని ఏం చెప్పాడు? సూక్ష్మం అంటే సామాన్యం, స్థూలయోః అంటే విశేషం. అంటే ఇప్పుడు తన్మాత్రల చేత పంచభూతాలు ఏర్పడ్డా అనేది ఇది తన్మాత్ర సామాన్యము, దాని ద్వారా వ్యక్త రూపంలో పంచభూతాలు ఏర్పడ్డా అవి విశేషం అట. అంటే విశేషంగా వ్యక్తమయ్యేటివి, విశేషంగా కనిపించేటువంటి వాటిని ఏమంటాము? స్థూలమైనటివి అంటే విశేషమైనటివి, దాన్ని విశేషంగా చెప్పుకుంటాం. ఏవైతే సూక్ష్మంగా ఉన్నాయో వాటిని సామాన్యము అంటే అవిశేషం చెప్పుకుంటాం. అంటే అవిశేషముల ద్వారా విశేషములు ఉత్పన్నమవుతాయి, అవిశేషముల ద్వారా విశేషములు ఉత్పన్నమవుతాయి అన్నమాట. అది చెప్పాడు ఇక్కడ. సో యతో అణు మహద్భ్యాం పరిమాణాభ్యాం తద్ యోగ, రెండింటి యొక్క యోగం తయోః సూక్ష్మ స్థూలయోః అంటే సూక్ష్మంగా స్థూలంగా, సామాన్య విశేషయోః అని చెప్పి ఇక్కడ చెప్పబడింది క్రమంగా. అలాగే కార్యయోర్ యోగో యుక్తత్వం, కాబట్టి కార్యయోగంలో యుక్తి సంగతంగా ఉంటాయి. కాబట్టి యుక్తత్వం సంభవ అంటే పర్యాప్తత్వం అస్తి, కాబట్టి రెండిట్లో మాత్రం తీసుకోవాలి, వాటిని 4గా పరిగణించాల్సిన అవసరం లేదు. సూక్ష్మ స్థూల భూతాల అంతర్గతంలో అవి స్వీకరించబడతాయి, గ్రహించబడతాయి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. అస్తు, ఈ రకంగా ప్రస్తావించిన తర్వాత నెక్స్ట్ సామాన్య విశేషయోః అంటే కార్యయోర్ విశేషస్య, సామాన్య విశేషయో అంటే వాటి కార్యవస్తుకి అయితే విశేష తత్వాలు ఏర్పడ్డాయో కార్య విశేషస్యతు స్వతః ఉపలబ్ధి భవతి. ఏవైతే సామాన్య వస్తు చేత విశేష వస్తు అయితే ఉత్పన్నమవుతుందో అది స్వతః ఉపలబ్ధి అవుతుంది. అంటే ఏదైతే అభివ్యక్తం అవుతుందో, ప్రత్యక్షమవుతుందో అప్పుడు స్వతహాగానే అది ఉపలబ్ధం అవుతుంది. సామాన్యస్య కథం స్యాదితి, విశేష వస్తువు అయితే ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి ఇది మనకు అభివ్యక్తమైంది. కానీ సామాన్య వస్తువు అంటే అవిశేషమైనది, అది విశేషంగా కనిపించడం లేదు. మళ్ళీ వాటి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, కథం ఉంటుంది, దాన్ని ఎలా చెప్పగలుగుతాం? మరి పూర్వపక్షి ప్రస్తావించాడు. సామాన్య విశేషయోః అంటే కార్యయోర్ విశేషస్య, వాటి యొక్క కార్య యొక్క విశేషం ఏదైతే ఉందో కార్యయోర్ విశేషస్యతు స్వతః ఉపలబ్ధి పోతుంది, స్వతహానే స్వాభావికంగా ఉపలబ్ధి కలుగుతుంది. అటువంటిప్పుడు సామాన్యస్య కథం స్యాత్, సామాన్య వస్తు యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్పాను, ప్రకృతి అనేది అవిశేషం అండి. ప్రకృతి మహతో అహంకార తన్మాత్ర అని చెప్పుకున్నాం కదా, అవి మూల ప్రకృతి అవిశేషం, అది విశేషంగా కనిపించడం అన్నమాట. కానీ దాని యొక్క విశేషం ఏంటి? దాని యొక్క మహాతత్వము. మొట్టమొదటి విశేషం ఏంటి? మహాతత్వము. ఓకేనా? మూల ప్రకృతి చేత సూక్ష్మ సత్వగుణము, రజోగుణము, స్తమోగుణం యొక్క సామ్యవస్థ ఏదైతే ఉందో వాటి యొక్క కలికనే ప్రకృతి అని చెప్పాం.
వాటి ద్వారా మొట్టమొదటి తత్వం ఏది ఏర్పడింది? మహాతత్వం ఏర్పడింది. ఇది విశేషం. అంటే ప్రకృతి అనేది సామాన్యం అంటే అవిశేషము. అవిశేషం అంటే సామాన్యం రెండు ఒకటే. ఆ అవిశేషం చేత విశేషమే ఉత్పత్తి మహాతత్వం ఏర్పడింది. మళ్ళీ ఈ మహాతత్వం చేత అహంకారం ఏర్పడుతుంది. ఏమవుతుంది? ఈ మహాతత్వం చేత అహంకారం ఏర్పడినప్పుడు అప్పుడు మహాతత్వం ఏమవుతుంది? అవిశేషం అవుతుంది. ఈ అవిశేషం ద్వారానే మనకు అహంకారం అనే విశేషం ఉత్పన్నమైందన్నమాట. ఏంటి? మహాతత్వం అనే అవిశేషం చేత ఇక్కడ దాని ద్వారా ఏం ఉత్పన్నమైంది? అహంకారం ఉత్పన్నమైంది. ఇది ఇప్పుడు విశేషమైంది. అంటే ఆ సూక్ష్మవస్తువుగా కొంచెం స్థూలంగా అహంకార రూపంలో మనం పరిణామం చెందించామన్నమాట. అది ఇంకొంచెం స్థూలం అయిపోయింది అన్నమాట. అందుకే విశేషంగా ఉంది. అందుకే అప్పుడు ఏదైతే విశేషం అని చెప్పుకున్న అది సామాన్యం అయిపోయింది. ఆ సామాన్య మహత్వం మన అహంకారం ఏర్పడింది అన్నమాట. ఓకే. ఇప్పుడు అహంకారం విశేషము, మహాతత్వము అవిశేషం అంటే సామాన్యము. మళ్ళీ ఈ అహంకారం చేత కూడా ఎప్పుడైతే తన్మాత్రలు ఏర్పడ్డాయో అంటే శబ్ద స్పర్శ రూప సగంధాలు ఏర్పడ్డాయో అప్పుడు ఈ అహంకారం మీద అవిశేషం అయిపోతుంది, సామాన్యం అయిపోతుంది. వాటి ద్వారా ఉత్పన్నమైనటువంటి తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఉత్పన్నమయ్యాయో అవి విశేషంగా ఉంటాయంట, విశేషంగా చెప్పుకుంటామంట. ఇప్పుడు విశేషం అర్థమైందా? ఏదైతే విశేషంగా అభివ్యక్తం అవుతుందో, ప్రకటమవుతుందో, ప్రకాశింపబడుతుందో దాన్ని విశేషం అంటాము. ఏదైతే ప్రకాశించడం లేదో, అభివ్యక్తం కావడం లేదో దాన్ని అవిశేషం అంటాము. ఈ రకంగా క్రమంగా చూసుకుంటాం. కాబట్టి మహాతత్వం వల్ల ప్రకృతి వల్ల మహాతత్వం ఏర్పడింది, మహాతత్వం వల్ల అహంకారం ఏర్పడింది, అహంకారం చేత తన్మాత్రలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ తన్మాత్రల చేత కూడా ఏర్పడ్డాయి, పంచభూతాలు ఏర్పడ్డాయి. అప్పుడు ఈ తన్మాత్రలు ఏమవుతాయి? అవిశేషం అయిపోతాయి. ముందు విశేషంగా ఉన్నాయి, కానీ ఎప్పుడైతే పంచభూతాలను దృష్టిలో పెట్టుకొని చూసామో అప్పుడు పంచభూత దృష్టిలో ఇవన్నీ అవిశేషము. అంటే తన్మాత్ర శబ్ద స్పర్శ రూప రసగంధాలు కూడా అవి ప్రత్యక్షంగా అభివ్యక్తం కావడం లేదు, కానీ వాటిలో ఉత్పన్నమైన పంచభూతాలు ఏవైతే ఉన్నాయో పృథివీ జల ఆకాశం వాయు అగ్ని ఇవైతే ఉన్నాయి ఇవి ప్రత్యక్షంగా ఉన్నాయి కాబట్టి విశేషము. ఓకేనా? సో సామాన్య విశేషం ఇవి తీసుకోవాలి మనం ఇక్కడ. కాబట్టి అట్లా విశేషంగా ఏవైతే ఉత్పన్నమవుతాయో వాటి ఒక ఉపలబ్ధి మనకు ప్రత్యక్షంగా అవుతుంది కదా. సామాన్యం యొక్క కథనం అది ఎలా మనకు అభివ్యక్తం అవుతుంది, అది ఎలా దృష్టిగోచరం అవుతుంది, అలాంటి ఆకాంక్ష అడిగినప్పుడు చెప్తున్నమాట. కాబట్టి సామాన్య విశేషయో అంటే కార్యయోధు విశేషస్యతు స్వతః ఉపలబ్ధి భవతి, స్వతహానే స్వాభావికంగా ఉపలబ్ధం అవుతుంది. కానీ సామాన్యస్య కథం స్యాదితి ఉచ్యతే, సామాన్యం దానికి ఎలా మనకు తెలుస్తుంది అనే విషయాన్ని ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం ఇక్కడ సిద్ధాంతి చెప్తున్నాడు. చూడండి, స్యాద్ ఇది ఉచ్యతే ఏంటంటే ఇక్కడ అనిత్యత్వే అపి స్థిరత, అనిత్యత్వేపి స్థిరత. కానీ అనిత్య వస్తువులు ఏవైతే ఉన్నాయో కొంతకాలం వరకు స్థిరంగా ఉంటాయి. అనిత్యత్వేపి స్థిరత, స్థిరత యోగాత్ ప్రత్యభిజ్ఞానం సామాన్యస్య. కాబట్టి మనకు విశేషమైన వస్తువులు కనిపిస్తాయని చెప్పి అది బాగానే ఉంది, కానీ ఆ విశేషమైన వస్తువులు సామాన్య ఎలా అవి బోధింపబడతాయంటే దానికి సిద్ధాంతం చెప్పడం అనిత్యత్వేపి స్థిరత. ఎందుకు ఆయన దృష్టిలో ప్రశ్నకర్త ఏది దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు? నువ్వు మనకు ఏవైతే సంయోగంతో ఉత్పన్నమయ్యే అవి అనిత్యం కదా, నష్టం అయిపోతాయి కదా, ఇవి మనకు ప్రత్యక్షంగా కనిపించడం లేదు. అది ఉత్పన్నమైనది నష్టమైనది మనకి ఎలా తెలుస్తుంది? వాటికి ప్రత్యభిజ్ఞ, వాటి అనుభూతి ఎలా కలుగుతుంది అన్నప్పుడు దానికి సమాధానం సిద్ధాంతి అనిత్యత్వేపి, అనిత్యంగా ఉన్నప్పటికీ కూడా స్థిరత కొంతకాలం స్థిరంగా ఉంటాయి కాబట్టి వాటి యోగం చేత స్థిరత యోగా ప్రత్యభిజ్ఞానం అంటే ప్రత్యభిజ్ఞ అనేది కలుగుతుంది. అంటే యథార్థం అవుతుంది, సాక్షాత్కారం అవుతుంది, అనుభూతి కలుగుతుంది అన్నమాట. ప్రత్యభిజ్ఞానం సామాన్యస్య, కానీ సామాన్యం కూడా ప్రత్యభిజ్ఞ కలుగుతుంది. అంటే కనిపించకపోయినప్పటికీ కూడా కార్యవస్తువు చూస్తున్నామంటే దానికి కారణ వస్తువు ఖచ్చితంగా ఉంటుంది తెలుస్తుంది. ఇప్పుడు కుండను చూస్తున్నామంటే దానికి కారణభూతమైనటువంటి మిట్టి కూడా ఉంటుంది తెలుస్తుంది. వస్త్రాలను చూస్తున్నామంటే దానికి కారణభూతమైనటువంటి దారం కూడా దాదాపు పోగులు ఉంటాయని చెప్పి తెలుస్తుందన్నమాట. అట్లాగా ప్రతి వస్తువు ఏదైతే ఉత్పన్నమైందో దానికి మూల కారణం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఒక సంబంధం మనకు తెలుసు అన్నమాట. ఆ సంబంధం ప్రకారంగా వాటికి కూడా ఖచ్చితంగా ఉంటుంది, ప్రత్యభిజ్ఞ కలుగుతుంది. కాబట్టి ప్రత్యక్షంగా విశేషం కనిపించిందే మనకు ప్రత్యక్షం అవుతుంది. ఏదైతే కనిపించలేదు వాటికి ఎలా ప్రత్యక్షం చేసుకోవాలంటే దానికి సందేహం వలదు, సందేహం ఇక్కడ అవసరం లేదు, వాటికి కూడా ప్రత్యక్షం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించారు. చూడండి భాష్యంలో సామాన్యస్య అనిత్యత్వేపి, అంటే సామాన్యం అంటే అవిశేషంగా ఉన్నాయంటే విశేషం కనిపించడం లేదు అటువంటి వాటికి కూడా. సామాన్యం అంటే తన్మాత్రం, శబ్ద స్పర్శ రూప రసగంధాలు చెప్పుకునేదా అవి. సామాన్యం అంటే తన్మాత్రం. యద్యపి అనిత్యం కార్యం రూపం అస్తి, అనిత్య కార్యరూపంలో ఉన్నాయి. అనిత్యం అంటే నిత్యమేంటి కాదు, అనిత్యం కార్యరూపం అస్తి. తథాపి అయినా కూడా విశేషేషు అంటే విశేషేషు అంటే పృథివ్యాది చెప్పాను కదా. విశేషాలు అంటే
తన్మాత్రల చేత పంచభూతాలు ఏర్పడ్డాయి. శబ్ద స్పర్శ రూప రస గంధాల చేత ఏర్పడ్డాయి పంచభూతాలు, అంటే పృథివీ జల అగ్ని వాయు ఆకాశం ఏర్పడ్డాయన్నమాట. అవి పృథివ్యాదిషు కార్యేషు తస్య స్థిరతా యోగ, అంటే సంబంధో అస్తి, అంటే తేషు స్థిరత్వేన విద్యతే, అవి స్థిరంగా విద్యమానంగా ఉంటాయి. కాబట్టి విశేషమైనటువంటి ఏవైతే ఉన్నాయో, అంటే పృథివీ జల అగ్ని వాయు ఆకాశం ఏవైతే ఉన్నాయో తస్య స్థిరతా యోగ, వాటికి స్థిరతా యోగం కలుగుతుంది, అంటే స్థిరంగా ఉంటాయి, అంటే వాటి సంబంధం స్థిరంగా ఉంటుంది. సంబంధం అస్తి, ఆ సంబంధం అంటే ఏ రకంగా ఉందంటే తేషు స్థిరత్వేన విద్య, స్థిరంగా విద్యమానంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి తస్మాత్ ప్రత్యభిజ్ఞానం అంటే విశేష కార్యం దృష్ట్యా, అంటే విశేషమైన కార్యం చూసి, తథాభూతస్య అలాంటి ప్రకారమైనటువంటి అలాంటి విశేషమైనటువంటి ఏదైతే పదార్థం ఉందో, తథాభూతస్య అంటే సామాన్యస్య కారణ సామాన్యస్య, సామాన్యస్య అంటే కారణం, సామాన్యుడికి కారణం, కారణ సామాన్యస్య ప్రత్యభిజ్ఞానం స్మృత్యా జ్ఞానంతో భవత్యేవ, స్మృతి ద్వారా మనకు అనుమానం ద్వారా కూడా ఖచ్చితంగా అది ఉపస్థితం అవుతుంది, అంటే వాటి యొక్క అనుభూతి కలుగుతుంది అది చెప్పాడు. సామాన్యస్య అంటే కారణ సామాన్యస్య ప్రత్యభిజ్ఞానం, ప్రత్యభిజ్ఞ అంటే తెలుసుకోవాలి, అనుభూతిని పొందటం అనమాట. ఇది ఉంది, ఈ వస్తువు ఉంది, ఒకదాని ఎప్పుడు సంబంధం లేకపోయింది, ఆ సంబంధం లేకపోయింది, దీని యొక్క సంబంధం ఉంది, అస్తిత్వం ఉందని తెలుసుకోవడం కోసం ప్రత్యభిజ్ఞ శబ్దం చెప్పామట. కానీ ప్రత్యభిజ్ఞానం స్మృత్యా జ్ఞానంతో భవత్య, ప్రత్యభిజ్ఞాది స్మృతి ద్వారా ఈ జ్ఞానం ఉపస్థితం అవుతుంది. అందుకే స్మృత్యా జ్ఞానంతో భవత్యవ, స్మృతి ద్వారా జ్ఞానంతో ఉపస్థితం అది విద్యమానం అవుతుంటే తెలుసుకోబడుతుంది అని చెప్పి సిద్ధాంతికి ప్రస్తావించాడు. కాబట్టి మొత్తంగా అనిత్యత్వే, అనిత్యమైనప్పటికీ కూడా స్థిరతాయోగత కొంతగా స్థిరంగా ఉంటుంది. కాబట్టి సామాన్యస్య ప్రత్యభిజ్ఞానం, సామాన్య వస్తు అవిశేషమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ప్రత్యభిజ్ఞ అనుభూతి కలుగుతుంది, వాటి యొక్క దర్శనం కూడా కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. ఎందుకంటే నా తద్ అపలాపహ, దాన్ని అపలాపం చేద్దాం, ఖండించలేమండి. ఇప్పుడు చెప్పాం కుండ ఉంది అని చెప్పాం, ఆ కుండనే అండి, కుండకు దానికి కారణం అంటే ఏమి లేదా అని చెప్పి మనం దాన్ని అపలాపం చేయము, ప్రత్యక్షానికి విరుద్ధంగా ఖండించలేమట. మిట్టి ఉందంటే, కుండ ఉంది కుండ కనిపిస్తుంది, చిన్న చిన్న బొమ్మలు బాగా కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా దానికి కారణభూతమైనటువంటి మిట్టి అనివార్యంగా ఉంటుంది, దాంట్లో సందేహం లేదనమాట. ఇంకా అది అనివార్య కారణం అట. అనివార్య కారణం లేకపోతే అసలు కుండ రూపంలో కుండ మనం ప్రకటించదన్నమాట, అభివ్యక్తం కాదు. కాబట్టి నా తద్ అపలాపహ తస్మా, అందువల్లనే వాటిని ఎప్పుడు అపలాపం చేయలేము, వాటిని ఖండించలేము. కాబట్టి అనిత్యత్వం ఉన్నప్పటికీ కొంతకాలం స్థిరంగా ఉండడం వలన సామాన్య వస్తువుగా ప్రత్యక్షం అవుతుంది. పూర్వపక్షం అడిగాడు, బై విశేష అవిశేషాల్లో విశేషమైతే బాగా అభివ్యక్తం అవుతుంది, కానీ అవిశేషం అభివ్యక్తం కాలేదు కదా. ఆ సందేహ నివృత్తి కోసమే సిద్ధాంతి రకంగా భిన్నగా ప్రస్తావిస్తూ వస్తున్నామట. చూడండి భాష్యము, తస్మా అందువల్లనే తస్య సామాన్యస్య అంటే తన్మాత్రలు, సామాన్యస్య అంటే తన్మాత్రను తీసుకోవాలి ఇక్కడ, అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలు. ఓకే, సో సామాన్యస్య అంటే తన్మాత్రస్య, ఏది పృథివ్యాదిషు విశేషేషు కార్యేషు, పృథివ్యాది విశేష కార్య వస్తువుల్లో, పృథివ్యాది ఏంటి విశేషమైనది కదా, అంటే అత్యంత స్థూలంగా మనకు అభివ్యక్తం అవుతున్నాయి, దృష్టిగోచరం అవుతున్నాయి, పంచభూతాలు చూడగలుగుతున్నాం అన్నమాట. అందుకే అత్యంత విశేషమైనవి ఈ పంచభూతాలు అన్నమాట. కాబట్టి తస్మాత్ తస్య సామాన్యస్య అంటే తన్మాత్రస్య పృథివ్యాదిషు పృథివ్యాది విశేషేషు విశేష కార్యములలో వర్తమానస్య అపలాపో అంటే అకథనం కానీ అన్యతాకథనం నా సంభవతి. కాబట్టి ఉన్నట్టుగా చెప్పడం ఏ విధంగా ఉందని అన్యతాకథనం కానీ వేరే కథనం కానీ వేరే కారణం కానీ ఏది ఉండదు, వాటి యొక్క అనుభూతి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి విశేష కార్యం దృష్ట్యా తథాభూతస్య అంటే సామాన్యస్య కారణ సామాన్యస్య అంటే కారణ సామాన్యస్య ప్రత్యభిజ్ఞానం స్మృత్యా జ్ఞానంతో భవత్యేవా అని చెప్పి లాస్ట్ పంక్తి చెప్తున్నాం, అది ఇక్కడే ప్రస్తావిస్తున్నాడు. తస్మాత్ తస్య సామాన్యస్య అంటే మా సన్మాత్రస్య పృథివ్యాదిషు విశేష కార్యేషు, పృథివ్యాది విశేష కార్యములలో వర్తమానస్య అపలాప, వర్తమానంలో ఉండడానికి అపలాప అంటే అకథనం, అంటే ఏ విధంగా లేదో అతని ఆ విధంగా కథనం చేయడం. అకథనం అంటే అన్యతా కథనం, అంటే వేరే విధంగా కథనం నా సంభవతి, వేరే కథనం ఎప్పుడు సంభవం కాదు, సంభవించదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలండి. అస్తు ఈ రకంగా దీన్ని ఉన్నదాన్ని యథార్థంగా మనం ఖండించలేము. అలా చెప్పిన తర్వాత చూడండి మళ్ళీ సిద్ధాంతం ఏమంటున్నా అంటే నా అన్య నివృత్తి రూపత్వం, నా ఇంకా వేరే అన్య ప్రవృత్తి అన్య రూపం ఏమైనా రూపాన్ని చెందింది అనుకుంటున్నావా, అలా కూడా కాదు. మనం ప్రత్యక్షంగా కనిపించడం మీద అవిశేషమైన వస్తువు అంటే వేరే విధంగా రూపాంతరం చెందిందంటే అది కూడా కాదు.
కాబట్టి ముఖ్యంగా అనిత్యత్వేపి స్థిరతా యోగాత్ సామాన్యాన్ని కూడా సామాన్య వస్తువు కూడా ప్రత్యభిజ్ఞ అనేది అనుభూతి కలుగుతుంది. నా తద అపలాప దాన్ని అపలాపం చేయలేము, దాన్ని ప్రత్యక్షంగా కనిపించడానికి ఖండించలేము అని చెప్పి సిద్ధాంతిక రకంగా 92 సూత్రంలో చెప్పారు. ఇప్పుడు అదే విషయాన్ని మళ్ళీ 93 సూత్రంలో చెప్తున్నామట. నా అన్య నివృత్తి రూపత్వం, ఇంకేమైనా అన్య వేద రూపం ఉత్పన్నం అవుతుందా అంటే దాని విషయం చెప్తున్నాడు. నా అన్య రూపత్వం కూడా కాదు. ఎందుకు? భావ ప్రతీతి, వాటి యొక్క భావం, వాటి యొక్క సత్తాన్ని మనకు ప్రతీతం అవుతుంది, అనుభూతిని ఇస్తుంది. కాబట్టి మనకు వాటిని నా అన్య నివృత్తి రూపం అనేది ఉండదు అని చెప్పి సిద్ధాంతి చెప్తున్నాడు. చూడండి భాష్యము. అన్య నివృత్తి రూపత్వం నా భావ ప్రతీతేవి, వీటి యొక్క భావ ప్రతీతినే ఉండాలంట. చూడండి భాష్యము. అన్యత్ అంటే వేరేది, తన నివృత్తి రూపం అంటే అన్య నివృత్తి రూపం, అన్య రూపం ఏదైతే ఉంటుందో అన్య నివృత్తి రూపం తస్య భావో అన్య నివృత్తి రూపత్వం అయిపోతుంది. అని దాన్ని ఇక్కడ మనం కొంచెం విశదీకరించి చెప్పాడు. అన్యత అంటే తన నివృత్తి రూపత్వం అనేది అన్య నివృత్తి రూపం, వేరే నివృత్తి రూపం వస్తుందన్నమాట. దాని యొక్క భావ, వాడి యొక్క భావమే అన్య నివృత్తి రూపత్వం, అన్య నివృత్తి రూపత్వం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అన్య నివృత్తి రూపత్వం ఏంటిది? విశేష కార్యం చేత, విశేష కార్యం వలన పృథివ్యాదేహి అంటే పృథివీ, జల, అగ్ని, వాయు, ఆకాశం ఏవైతే ఉన్నాయో వాటిని, పృథివ్యాదేహి అన్యత అంటే పృథివీ, జల, అగ్ని, వాయు, ఆకాశం ఏవైతే ఉన్నాయో వాటితో వాటికంటే భిన్నమైనవి. అన్యం శాతి ప్రశ్న వేసినప్పుడు పూర్వపక్షి ఈ పృథివ్యాది నివృత్తి రూపం ఏదైతే ఉందో సామాన్య భాషణాత్, సామాన్యం చెప్పాడ. ఏదైతే ఉందో సత్తాత్మక పృథివ్యాధికస్య నివృత్తి రూపత్వం భావరూపం అంటే భావాత్మకంగా ఉందో అది సామాన్యం శాత్ నా యతో భావ, ఎందుకంటే భావ ప్రతీతి, వాటి యొక్క భావ ప్రతీతిని మనకు ప్రత్యక్షంగా అనుభూతి కలుగుతుంది. కాబట్టి తస్య భావ ప్రత్యయాద్ అలాంటి భావ ప్రత్యయ యొక్క భావజ్ఞానం చేత భావాత్మకతయా భాషణ, అది భావాత్మకంగా భాషించడం వలన, ప్రకాశించడం వలన స్థూలం సూక్ష్మీభూతం సామాన్యం సదపి, స్థూలంగా సూక్ష్మీభూతంగా సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా సత్ అపి ఉన్నప్పటికీ కూడా భావాత్మకత్వేన అవతిష్టతే, భావాత్మక రూపంలో అది విద్యమానంగా ఉంటుంది. తస్య అనుపరిమాణత్వాది, ఎందుకంటే అది అనుపరిమాణంలో ఉంటుంది కాబట్టి భావాత్మకత్వేన అవతిష్టతే, భావాత్మక రూపంలో విద్యమానంగా ఉంటుంది. ఎందుకు? తస్య అనుపరిమాణత్వాది, ఎందుకంటే అది అనుపరిమాణం కాబట్టి, అనుస్వరూపం కాబట్టి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించండి. చూడండి, అంటే మొత్తానికి ఏంటంటే అన్య నివృత్తి, మళ్ళీ చూడండి ఒకటి, అన్యత్ తత్ నివృత్తి రూపం, అన్యత్ అంటే తన్ నివృత్తి రూపం, దాన్ని ఇంకో రకం చెప్పారు అన్య నివృత్తి రూపం తస్య భావో అన్య నివృత్తి రూపత్వం, వాటి యొక్క భావం అవుతుందో వాటి యొక్క ఉన్నది కాకుండా వేరే విధంగా దానికి అనుగుణమైన ఏదైతే ఉందో అన్య నిరూపత్వం కూడా ఇది ఇక్కడ సంభవించదు. ఎందుకంటే విశేషమైన కార్యం చేత అంటే పృథివ్యాది తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి వాటికంటే కూడా తస్య విశేషమైనటువంటి కార్యానికి అంటే పృథివ్యాది, పృథివీ, జల, అగ్ని, వాయు, ఆకాశానికి నివృత్తి రూపం అనేది ఉంటుందన్నమాట. నివృత్తి రూపం అంటే భావరూపం, నివృత్తి రూపం అంటే భావరూపం అంటే సామాన్యం శాత్, అది సామాన్యంగా ఉంటుంది, నిమిత్త రూపంగా ఉంటుంది, కారణభూతంగా ఉంటుంది, కానీ అభివ్యక్త స్థితిలో ఉంటుంది అన్నమాట, అనభివ్యక్త స్థితిలో ఉంటుంది. ఈ విధంగా కుండ కనిపిస్తుంది, దాని మిట్టి యొక్క అంశంలో మనకు పూర్తిగా కనిపించామన్నమాట, కానీ దాని సత్తా, దాని భావం అంటూ ఉంటుందన్నమాట, నిమిత్త రూపం ఉంటుంది, కారణ రూపం ఉంటుంది అన్నమాట. అది చెప్తున్నా ఇక్కడ తస్య భావ ప్రత్యయ, దాని యొక్క భావం జ్ఞానం ఉండటం వలన, కాబట్టి భావాత్మకతయ భాషణ, అది భావాత్మకంగా సత్తాత్మకంగా విద్యమానంగా ఉండటం వలన స్థూలం సూక్ష్మీభూతం సామాన్యం సదపి, ఈ స్థూలమైనది సూక్ష్మీభూతమైన సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా భావాత్మకత్వేన అవతిష్టతే, భావాత్మక రూపంలో విద్యమానంగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే తస్య అనుపరిమాణిత్వాద్, ఎందుకంటే అనుస్వరూపం కాబట్టి అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించాలి. సిద్ధాంతి ఇక్కడ దీన్ని ఈ రకంగా ప్రస్తావించాడు.
అస్తు. సో ఇంతకు ఏదైనా సందేహం ఉందా ఇప్పుడు చెప్పిన దాంట్లో? ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా సందేహం చెప్పండి. మీకు ముందు చెప్పిన అవిశేషం ముందు సామాన్య విషయం తెలియాలి. సామాన్యం ఇప్పుడు చెప్పాం, ప్రకృతి అనేది సామాన్యం, దాని ద్వారా ఉత్పన్నమైంది మహాతత్వం విశేషము, మళ్ళీ విశేషం ద్వారా అహంకారం ఉత్పన్నమైంది. అప్పుడు అది అది సామాన్యం అది విశేషం అవుతుంది అహంకారం అనేది. అప్పుడు సామాన్యం అవిశేషం అవుతుంది. తర్వాత అహంకారం చేతుడు ఏవైతే తన్మాత్ర ఏర్పడ్డాయో అవి విశేషం అయిపోయాయి. అప్పుడు ఈ అహంకారం కూడా మళ్ళీ సామాన్యం అయిపోతుంది అన్నమాట. అలాగే తన్మాత్రల చేత ఎప్పుడైతే మనము పంచభూతాలు ఏర్పడ్డాయో అవి విశేషమైనవి, విశేషం కనిపిస్తున్నాయి కాబట్టి అవి తన్మాత్రలు మనకి సామాన్యం అయిపోతాయి. ఈ రకంగా వాటిని అర్థం చేసుకోవాలి. ఇది మనం యోగ దర్శనంలో యోగ భాష చెప్పుకున్నామండి. విశేష అవిశేష లింగ మాత్ర అలింగాని గుణ పర్వాణి అంటే ఆకాశ వాయు అగ్ని ఉదక భూమయో భూతాన్ని శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్రానం అవిశేషణం విశేష. అవిశేషం అంటే వాటికి విశేషం ఏంటో మనం ఆ వ్యాస భాషలో చెప్పుకున్నామండి. ఓకే. సో ఈ రకంగా అన్య భావ ప్రతీతి అనేది మనకు భావాత్మక రూపంలో ఉంటుంది కాబట్టి, ఎందుకంటే అనుస్వరూపంగా సత్తా స్వీకరించాలి కాబట్టి రూపం లేనంత మాత్రాన పొదుపక్ష యొక్క సిద్ధాన్ని చెప్పబడుకుంటుంది. ప్రకృతికి జీవాత్మకి రంగు రూప ఆకారం లేదు కదా, ఎలా ప్రత్యక్షం అవుతుంది అని ప్రశ్న వేసినప్పుడు దానికి రంగు రూపం అంటే ఆకారం లేదు, రంగు రూపం లేనంత మాత్రం వస్తువు లేదని కాదు, అది కూడా ప్రత్యక్షం అవుతుంది. దాని భావాత్మకంగా సత్తా రూపంలో కాని రూపంలో కాల నిమిత్తంలో ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. అది ప్రత్యభిజ్ఞ అయిన మనకు వాటి యోగం చేత మనకు సామాన్యం కూడా బోధింపబడుతుంది, సామాన్యం కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించాను. అస్తు. ఇందులో ఇంకో సందేహం చెప్పండి, దీన్ని బట్టి మనం ముందుకు వెళ్దామండి. అస్తు ప్రకృతం వస్తామः. ఇక్కడ ఇదే విషయాన్ని యత్ ఖలు విశేష విశేష విశేషేషు లాస్ట్ కింద ఇచ్చాను. యత్ ఖలు విశేషేషు కార్యేషు విశేష కార్యములలో పరస్పరం సామాన్యాభాస, పరస్పరం ఉదయం కూడా సామాన్య ఆభాష అంటే పరిచయం, రూప సామాన్యం, సామాన్యాభాసం అంటే దాన్ని రూప సామాన్య, రూప సామాన్య, రూప సమానత అనేది రూప సామాన్యం అంటే సాదృశ్యం, అది సాదృశ్యంగా ఉంటుంది. రూప సామాన్యం ఎలా ఉంటుంది? సాదృశ్యంగా ఉంటుంది, సమానంగా ఉంటుంది అనే విషయాన్ని మనం రేపు చెప్పుకుందామండి. ఇక్కడ భిన్నంగా ప్రస్తావించాడు. నా తత్వాంతరం సాదృశ్యం ఎందుకు ప్రత్యక్ష ఉపలబ్ధి అని చెప్పి సిద్ధాంతి దాన్ని 94 భిన్నంగా ప్రస్తావించాడు. అదేంటో మనం చూద్దాము. కాబట్టి ఈ విశేషమైన కార్య వస్తువులు ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటి మధ్య పరస్పరం సామాన్యాభాస అనేది, సామాన్య ప్రతీతి అనేది అంటే రూప సామాన్యం అనేది సాదృశ్యం ఎలా అనేది మనం రేపు చూద్దాము. అస్తు. సో ఇందులో ఇంకా ముక్తి యొక్క విషయాన్ని తీసుకొని మనకు భిన్న భిన్నంగా ప్రస్తావిస్తాడు. అది కూడా మనం ఈ కొన్ని సూత్రాలు ఉన్నాయి అయిపోవచ్చు ఈ అధ్యాయంలో. ఆ ముక్తి యొక్క స్వరూపాన్ని కూడా ఇంకా కొన్ని దృష్టాంతాల చేత, లౌకిక దృష్టాంతాల చేత, సిద్ధాంతాల చేత అది ప్రస్తావించబడుతుంది. అది మనం రేపు చూద్దామండి. అస్తు. ఇంకా సందేహాన్ని తర్వాత చూద్దాం. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.